అందరికీ నమస్తే. విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు, సప్తకాండాలు, సప్త సముద్రాల్లో అవినీతి అంతం మా ధ్యేయం. తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ పురస్కరించుకుని కోడి పందాలు, పేకాట మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు. ఈ పండుగ రోజుల్లో సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, కోడి పందాలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జూద క్రీడలు కాకుండా సంప్రదాయ ఆటలు ఆడుకోవాలని సూచించారు. కోడి పందాలు, పేకాట, గుండాట, చెక్కబొమ్మ ఇలా ఏ జూద వ్యసనమైనా ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఇట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, కోడి పందేల జోదరులు, కోడికత్తుల తయారీదారులు మరియు పేకాట శిబిరాల నిర్వాహకులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అంతేకాక వారిపై గట్టి నిఘా ఉంచామన్నారు. కోడి పందేలు, జూదాల వల్ల ప్రజలు సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి పందేలు కాసి డబ్బులు నష్టపోతున్నారని, దీని వలన పండుగ పూట వారి కుటుంబం ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎవరైనా జిల్లాలో కోడి పందేలు నిర్వహించినా, పందేలు నిర్వాహకులకు స్థలాలు, భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు యువకులు జూదాలకు బానిసలై కేసుల్లో ఇరుక్కుపోయి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత ఇటువంటి కేసుల్లో ఉంటే వారి యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఇతర దేశాలలో ఉద్యోగాల కొరకు వెళ్లే వారికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే సమయంలో, పాస్పోర్ట్ పొందే సమయంలో ఈ కేసులు అడ్డంకిగా మారి యువత యొక్క జీవితాలు అధోగతి పాలవుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అంతేకాదు ఎక్కడైనా కోడి పందాలు ఆడినా, జూదం ఆడినా మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా సంబంధించిన పోలీస్ స్టేషన్ వారికి లేదా డైల్ 100-112కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని, అలా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అలాగే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య మరియు కడప జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ మన తెలుగువారికి అన్నిటికన్నా పెద్ద పండుగ ఇది. ఈ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో మరియు సేఫ్గా, హెల్తీగా ఈ సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు మరియు అశ్లీలమైన నృత్యాలు ఇటువంటి ఎక్కడ కూడా మేము ఎవరు ప్రోత్సహించకుండా ఉండే విధంగా స్పెషల్ టీమ్స్ని పెట్టి ఎన్ఫోర్స్మెంట్ చేయించడం జరుగుతుంది. సో ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీస్ యొక్క వాట్సాప్ ఛానల్ అనేది మేము లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ వాట్సాప్ ఛానల్ ద్వారా మేము ఎప్పటికప్పుడు పోలీస్ తరపు నుండి అప్డేట్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్ మరియు బాల్య వివాహాలు, వైట్ కలర్ అఫెన్సెస్, మీ దగ్గర చుట్టుపక్కల జరుగుతున్న ముఖ్యమైన అంశాలు పోలీస్ పరంగా ఏవైతే ఉంటాయో అవి మీకు రిసీవ్ చేసేందుకు ఈ ఛానల్ మరింత దోహదపడుతుందని, అదేవిధంగా ఏపీ పోలీసు మరింత ప్రజలకు చేరువ చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.